చెత్త వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేస్తుంది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతుంది. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించమంటూ వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారానికి దారితీసింది. కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తకపోతే కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా తీసుకోండి లైవ్ సార్, మీరు కొంచెం వెనక్కి రండి. సార్ నేను మధు సార్, కడప లైవ్ తీసుకోండి సార్. కొంచెం మేయర్ ఇంటి దగ్గర చెత్త వేసుకోండి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చి మేయర్ ఇంటి ముందు చెత్తను వేసిన పరిస్థితి ఇక్కడ మనం చూసాం. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సద్దుమణిగిందా? ప్రసూన అయితే గత 4-5 రోజులుగా కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపు చెత్త ఎత్తడం లేదని చెప్పి కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఘాటుగానే స్పందించినట్టయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మేయర్ ఇంటి సమీపానికి చేరుకున్న కడప ప్రజలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అక్కడ కడప మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం చూసాము. అయితే ఆ చెత్త వేసిన వైనాన్ని తీవ్రంగా ఖండించిన కడప మేయర్ సమీపంలో ఉన్న చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చి మా ఇంట్లో చెత్త వేసిన వారిపై కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో, అయితే ఈ డిమాండ్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఏ విధంగా స్పందించలేదని చెప్పి మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు భారీగా మోహరించిన పోలీసులు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ గేట్ బయట మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే వైసీపీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన చేపట్టడంలో కడప మేయర్ ని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లోపలికైతే పిలిపించి మాట్లాడే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారైతే ఏది ఏమైనా కూడా కడప మేయర్ ఒక మేయర్ స్థానంలో ఉన్న మేయర్ కి శాంతి భద్రతలు ఎటువంటి భద్రత కల్పించలేదు పోలీసులు ఈ విషయంలో విఫలమయ్యారని చెప్పి పోలీసుల పైన కడప మేయర్ అయితే మండిపడుతున్నట్లయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లో మేయర్ లోపలికి వెళ్ళిన సంఘటన అయితే చూడొచ్చు. మనం ఇదే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్, మనం ఇప్పుడు ప్రస్తుతం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. అయితే ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు అయితే పరిస్థితి అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టయితే పోలీసులు అయితే స్థానికంగా ఉన్న పోలీసులు అయితే మనకు చెప్తున్నట్టయితే తెలుస్తుంది. ప్రసూన, మధు, అయితే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మేయర్ అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడ తమ ఇంట్లో చెత్త పోసిన వారిపై కేసులు నమోదు చేయాలని మీరు అన్నారు. బట్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా? అయితే ప్రసూన, అసలు టీడీపీ నేతలు కసువు వేశారా లేదా వేరే గుర్తు తెలియని వ్యక్తులు కసువు వేశారా, అసలు కడప ప్రజలకు కసువు వేశారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే ఈ విషయంపై ఇంతవరకు వైసీపీ నేతలకు చెందిన నేతలు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, లేదా మేయర్ కావచ్చు, పోలీసులకైతే ఇంతవరకు ఫిర్యాదు ఇవ్వలేదనే విషయం అయితే పోలీసులు అయితే మనతో చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా కడప మేయర్ ఇంట్లో చెత్త వేసిన వాళ్ళ కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారిపైన ఈ వైసీపీ నేతలు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రసూన, అటు మేయర్ అయితే ఎమ్మెల్యే తీరు పైన కోపం వ్యక్తం చేస్తున్నారు. మధు, అయితే ప్రజెంట్ అక్కడ ఒక కార్పొరేటర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే కావాలనే గూండాలను తయారు చేసి టీడీపీ గూండాలను ఇలా ఈ విధంగా ఇళ్లపై చెత్త వేయడానికి ప్రోత్సహిస్తున్నారు అంటూ ఓ కార్పొరేటర్ బాటలు సంచలనం రేపాయి. అసలు ఆ బాటలు ఏ విధంగా చూడాలంటారు? ప్రసూన, అయితే గత 10 గంటల ఈ రోజు ఉదయం 10 గంటల 11 గంటల మధ్యలో కడప మేయర్ ఇంట్లో కొంతమంది కడపకి చెందిన ప్రజలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, కసువు వేయడంతో చెత్త వేయడంతో ఆ చెత్త వేయడాన్ని వైసీపీ నేతలైతే
తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కడప మేయర్ తన ఇంటి దగ్గరికి వెళ్లి చూడగానే చెత్త భారీ ఎత్తున ఇంట్లో వేసిన వైనమైతే మేయర్ గుర్తించినట్లయితే తెలుస్తుందా. ఆ సంఘటనలు చూసిన వెనకమ్మంటే పోలీసులకు ఫోన్ చేసి నా ఇంటి పైన ఇంతటి దాడి జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినట్టయితే మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనా కూడా ఇంతటి రౌడీయిజం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రౌడీయిజం చేస్తుంది. అలాగే కడప ప్రశాంతంగా ఉన్న కడపని రావణ కష్టంగా మారుస్తుందని చెప్పి కడప మేయర్ అయితే ఆరోపణలు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక్కసారిగా కడప నియోజకవర్గంలో రాజకీయ వాడి వేడి పుంజుకుందని తెలుస్తుంది. ప్రసూన మధు, అక్కడ కొందరు వ్యక్తులు విజువల్స్ లో చూసినట్లయితే బైఠాయించిన పరిస్థితి మనం చూసిన పిఎస్ ముందు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా మధు? అయితే ప్రసూన ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇక్కడ చెల్లాచెదరు చేసినారు. ఇక్కడ ఒక పోలీసులు అయితే వాళ్ళను పక్కకు జరిపినట్టయితే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే ఎవరే కానీ బైఠాయించుకున్నా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ రోప్ కూడా కట్టిన వైనం అయితే చూద్దాము. అయితే ఈ రోప్ కట్టిన విషయంలో ఇక్కడ రోప్ కట్టి పోలీస్ స్టేషన్ కి ఎవరే కానీ లోపలికి రాకుండా వైసీపీ నేతలను అయితే ఇక్కడ స్టాప్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, ఉదయం ఏం జరిగింది, ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు మీరు? మేమందరము మా కడప మేయర్ గారు ఇంటి ముందర చెత్త వేయడం అనేది, ఈరోజు మీరు చెత్త వేస్తా అన్నారు, మీ ప్రభుత్వం ముందైనా మీరు ఏమైనా చేయగలుగుతారేమో కానీ మా ప్రజల యొక్క బలం అనేది మా వైపు ఉంది అనేది మీకు తెలుసు. మీరు ఎంత పర్సెంటేజ్ ఓట్తో గెలిచినారో మీ అందరికి తెలుసు. ఈ విధంగానే చేసుకుంటా అంటే ప్రజా విప్లవం అనేది, ప్రజా యొక్క తిరుగుబాటు అనేది ఏందో మేము త్వరలో మీకు చూపిస్తామనేది మేము చెప్తా ఉన్నాం. దయచేసి మీరు అరాచకాలు అనేది స్వస్తి చెప్పండి. ఒక సాక్షాత్తు ఒక మేయర్ ఇంటి ముందు చెత్త వేస్తే ఇంకా ప్రజాపాలన అనేది ఎక్కడ ఉంది? మీరు పోలీస్ పాలనతో ఏమన్నా తీసుకొని ఈరోజు మీరు ఇట్లా అరాచకాలు ఏమన్నా సృష్టిస్తారేమో. మాకు ప్రజాబలం ఉంది అనేది మీరు గుర్తించుకోండి. ఈరోజు మేము ఏమైనా చేయగలుగుతాం అనేది చేస్తే మీరు ఉండలేరనేది కూడా సాక్షాత్ మేము చెప్తా ఉన్నాం. కానీ మేము శాంతి అనే దాని మీద మేము ముందు పోతా ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి అరాచకాలకు స్వస్తి చెప్పి ప్రజాపాలన చేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము అది తీస్తాం ఇది చేస్తాం అని చెప్తా ఉంటారు, కానీ చెత్త సమస్యను సృష్టిస్తా ఉన్నారు. మీరు నిజంగా ఏదో బుగ్గవంక అక్కడ వచ్చేసి రవీంద్ర నగర్ ఒక ఇది కడతామన్నారు, ఇంతవరకు బిట్టి కడతామన్నారు, హజ్ కడతామన్నారు. ఎన్నో ప్రజలకు చెప్పి మోసపూరిత ప్రకటనలు చేసి 2 నెలల్లో మీరు సాధించింది ఏమో చెప్పండి ప్రజలకు. అయితే అన్న 5 రోజుల కిందట కడప మేయరు చెత్త ఎత్తద్దండి, చెత్త పన్ను ఇది కలెక్ట్ చేయండి అని చెప్పి కడప ఎమ్మెల్యే ఆరోపిస్తుంది. దీని మీద మీరేమంటారు? మేము చెత్త అనేది ఇలాంటి అంటే ఒక చెత్త ఎమ్మెల్యే మన సాక్షాత్ మేయర్ ఇంటి ముందర వేయడం అనేది ఆయన చెప్తారు. సమస్యలు ఉన్నాయి, దానికి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అది తెలుసుకోవాలా. ప్రభుత్వం నుంచి మీరు తెప్పించండి. చెత్త పన్ను రద్దు చేస్తారు, దానికి ఆల్టర్నేట్ గా మీరు పన్ను ఇవ్వాలా, డబ్బులు కేటాయించాలా దానికి. ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ విధంగా అన్నాడు. అప్పుడు మీరేం చేయాలా? స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆ చెత్త పన్ను తీసేట్టుగా చూడాలా. సాక్షాత్ ఇట్లా వేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ విధంగా జరిగితే ప్రజా విప్లవం అనేది జరుగుతుందని మేము ఈ విధంగా హెచ్చరిస్తాం. అయితే చూడొచ్చు మనము ప్రస్తుతం అయితే ఇక్కడ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో వైసీపీ నేతలు అయితే మా కడప మేయర్ ఇంట్లో చెత్త వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు మనము ఈ రోపు కట్టారు. అదే వైసీపీ నేతలు ఎవరే కానీ పోలీస్ స్టేషన్ లోపలికి రాకూడదనే విధంగా ఈ రోప్ అయితే కట్టారు. ఈ రోప్ చూడొచ్చు. అయితే భారీ ఎత్తున పోలీసులు అయితే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో మోహరించినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి వైసీపీ నేతలు కావచ్చు, కడప మేయర్ కావచ్చు, ఇక్కడ నుంచి ఒకవేళ వీళ్ళు కేసు నమోదు చేయకపోతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటిని ముట్టడించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ లోపల కూడా భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ బయట రోపు కట్టారు. రోప్ కట్టిన తర్వాత ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ పోలీసులు ఎక్కువ శాతం అధిక సంఖ్యలో పోలీసులు రావడంతో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చేరడం అయితే మనం చూడొచ్చు. ఆ వైసీపీ నేతలు ఎక్కడ చూసినా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుతున్నట్లయితే మనం చూడొచ్చు. విజువల్ స్పష్టంగా డిక్కీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వైసీపీ నేతలు అయితే ఒక్కొక్కరుగా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సమీపానికి అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఒకవేళ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లో
ఓ మేయర్ కంప్లైంట్ ఫిర్యాదు మేరకు కడప ఎమ్మెల్యే అనుచరుల మీద కావచ్చు, అలాగే వైసీపీ తెలుగుదేశం పార్టీ నేతల మీద కావచ్చు, ఆ చెత్త మేయర్ ఇంట్లో ఎవరైతే చెత్త వేశారో వారి మీద కంప్లైంట్ తీసుకొని కేసుకు నమోదు చేయకపోతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటిని సైతం ముట్టడించేదానికి వైసీపీ నేతలు అయితే రెడీ అయినట్లయితే తెలుస్తుంది ప్రసూన. అయితే మధు చెప్పండి, అక్కడ ప్రజెంట్ ఇది రాజకీయ కోణంలో కాకుండా సామాన్యంగా చూసినట్లయితే చెత్త సేకరించకపోతే చాలా వ్యాధులకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు ఏమంటున్నారు అసలు దీనికి సంబంధించి? చెత్త సేకరణ చేయలేదు మేయర్, అటు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారు కంప్లైంట్ చేయడానికి. ప్రజలు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అయితే ప్రసూన గత 2-3 రోజుల నుంచి చెత్త ఎత్తడం లేదని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే కడప నగరంలో రాత్రి 2 గంటల సమయం నుండి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి కడప నగరం మొత్తము ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలని 50 డివిజన్లలో కూడా ప్రత్యేక వాహనాలతో చెత్తను తరలించే విధంగా కడప కార్పొరేషన్ అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడే కానీ చెత్త నిలువ చేయలేదు. ఒకవేళ చెత్త నిలువ చేస్తే ఆ చెత్త దుర్వాసన వల్ల కొన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని చెప్పి ఓ పక్క కడప నియోజకవర్గ ప్రజలు కూడా ఆవేదన చెందినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇంతటి 4-5 రోజులుగా చెత్త సేకరణ నిలిపివేయడంతో ఒక్కసారిగా బిగ్ టీవీ వార్తలు పదే ప్రశ్నించడంతో ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు అయితే స్పందించారు. రాత్రి 2 గంటల సమయం నుండి ప్రత్యేకమైన వెహికల్స్ అరేంజ్ చేసి కడప నియోజకవర్గ పరిధి కావచ్చు, కడప కార్పొరేషన్ పరిధి కావచ్చు, ఎక్కడే కానీ చెత్త లేకుండా చేసే విధంగా కడప కమిషనర్ అయితే చర్యలు చేపట్టినట్లయితే తెలుస్తుంది ప్రసూన. మధు, ప్రజెంట్ అక్కడ మేయర్ అయితే పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే మాధవిరెడ్డి ఇంటి ముట్టడికి పాల్పడతామంటున్నారు. మరియు ముట్టడికి పాల్పడితే ఇరు వర్గాల మధ్య అటు వైసీపీ టీడీపీ మధ్య ఉధృత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా? దీన్ని పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఎస్ ప్రసూన, అయితే ఒకవేళ మేయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ మేయర్ ఇంటి పైన ఎవరైతే ఉదయం 10:30-11 గంటల మధ్యలో ఎవరైతే చెత్త వేశారో వారి మీద కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుల మీద కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నేతల పైన కావచ్చు కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పటికీ ఒకవేళ కేసు నమోదు చేయకపోతే ఇక్కడ నుంచి నేరుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి వైసీపీ నేతలు అయితే ఇప్పటికే పిలిపించినట్లయితే తెలుస్తుంది. ఈ విషయం గ్రహించిన కడప పోలీసు ఉన్నతాధికారులు అయితే భారీ ఎత్తున పోలీసులు మోహరించిన చిన్నచోకు పోలీస్ స్టేషన్ సమీపానికి భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఒకవేళ ఇక్కడ కేసు నమోదు చేయకపోతే మాధవిరెడ్డిని ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఇంటిని ముట్టడించకుండా పోలీసులు అయితే కంట్రోల్ చేసే విధంగా ఓ వైపు రోప్ పార్టీని పిలిపించారు, మరోవైపు భారీ ఎత్తున పోలీసులను అయితే పిలిపించినట్లయితే తెలుస్తుంది ప్రసూన. మధు, ఒకసారి మేయర్ తో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా అక్కడ అవైలబుల్ గా ఉంటే? అయితే మనం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేశాం. అయితే పోలీసులు అయితే లోపలికి అనుమతించడం లేదు. ఏది ఏమైనా కూడా మేయర్ని అయితే ఒక గంట క్రితం అయితే పోలీస్ స్టేషన్ ఎదుటైతే మేయర్ తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాము. అయితే నేను ఎక్కడే కానీ నేను చెత్త పన్ను వసూలు చేయమని అయితే నేను ఎవరితో చెప్పలేదు, ఎటువంటి జీవో పాస్ చేయలేదు. అయినప్పటికీ కూడా నా ఇంటి మీదకి వచ్చి దుర్మార్గంగా దాడి చేశారని చెప్పి మేయర్ అయితే ఈ అంశాన్ని అయితే పూర్తి ఈ కథన మొత్తాన్ని ఖండిస్తున్నట్టయితే తెలుస్తుంది ప్రసూన. మధు, అక్కడ మేయర్ అయితే అవైలబుల్ గా లేరు, ఆయన అనుచరులు అయితే ఉంటారు కదా, ఒకసారి అనుచరులతో మాట్లాడండి. ఈ విధంగా మేయర్ ఇంటి ముందు చెత్త పోయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అక్కడ చెత్త పోసారు, చాలా అక్కడ ఉన్న మేయర్ అనుచరులు కూడా ఫస్ట్ అయితే భయాందోళనకు గురైన పరిస్థితి. వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం, అక్కడ చెత్త పోయడం వాళ్ళు ఎలాగా రిసీవ్ చేసుకున్నారు అనేది. యా ప్రసన్న అన్న చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఉదయం మేయర్ ఇంట్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు చెత్త వేశారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చట? ఇది చాలా ఖండాల్సినటువంటి విషయం అంటే ఇది కడప చరిత్రలో నాకు తెలుసు ఇప్పటికీ 20 సంవత్సరాలు ఈ రాజ్యాంగం. ఇంతవరకు ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎంతమంది చూస్తారు, కానీ ఎప్పుడే కానీ చెత్త గురించి ఇళ్ల కాడికి వేయడం అసాధ్యం కాదు. మరొకటి ఏంటంటే ఈ విక్కీ ద్వారా ఈ ఛానల్ ఒకటే తెలియజేస్తున్నాము. మీరు చెప్పేది ఇందాక కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొద్దుతే ముఖ్యమంత్రి అయినారో 2019 నుంచి 24 వరకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లాప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ క్లాప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగినప్పుడు మేము కూడా దాని బండ్లు మాకు ఇక్కడ పంపిస్తే అవి ఒక ఏజెన్సీ ద్వారా కడపకు రావడం జరిగింది. దాంట్లో 2 ఏజెన్సీ వచ్చారు. ఆ ఏజెన్సీ అతను చేసుకోలేక కొన్ని రోజులు నడిపి
చేసుకోలేక పక్షంలో మరి ఇంకో ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ మేము పిలిపించాం. అంటే కడప ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో మేము వాళ్ళని మళ్ళీ పిలిపించాం. పిలిపించిన తర్వాత ఒక ఏజెన్సీ చేసుకోలేక వెళ్ళిపోతే అతను వచ్చేసి రెడ్డి ఏజెన్సీ అతను చేసుకోలేక వదిలేశాడు. మళ్ళీ మేము ఏం చేశాము, వేరే ఏజెన్సీ వాళ్ళని పిలిపించుకొని ఆ ఏజెన్సీల ద్వారా మేము కడప మొత్తం 50 మంది సంబంధించిన కార్పొరేట్ డివిజన్స్ లో వెహికల్స్ పెట్టి అరేంజ్ చేశాం. వెస్ట్ జోన్ కు సంబంధించి మటుకు అంటే అక్కాయపల్లి ఏరియాలో అక్కడ 20 ఆటోలు ఉన్నాయి. ఆ 20 ఆటోలకు అతని శక్తి లేక ఆ బండ్లు నడుపుకునే పరిస్థితిలో ఉంటే గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ కమిషనర్ అప్పుడు ఉన్నటువంటి కమిషనరు 50 మంది కార్పొరేట్లు కూర్చోబెట్టి చర్చించి అతను నడుపుకోలేకపోతున్నాడు, అతనికి మన కార్పొరేషన్ నుంచి పెట్రోల్ పట్టించాలి, అలాగే వానికి డ్రైవర్ జీతం ఇవ్వాలి, వర్కర్కి ఇద్దరు జీతం ఇవ్వాలి అని చెప్తే మేము దాన్ని ఆమోదించి అతనికి ఇచ్చే పేమెంట్లో కట్ చేసుకొని అతనికి వేయాలని చెప్పి మేము ఆ రోజు ఆమోదించినాం. మళ్ళా చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 నెలల నుంచి వాళ్ళకు పేమెంట్ అనేది రాలే. వాళ్ళకు మాత్రం మేము కార్పొరేషన్ నుంచి మేము డబ్బులు ఇవ్వలేము, ఎందుకంటే మాకున్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ. అంటే మాకున్న సంవత్సరం బడ్జెట్ 79 కోట్లు అయితే దాంట్లో జీతాలు, కరెంటు బిల్లు అన్ని పోను మాకు ఎంత వస్తుందంటే ఒక నెలకు కేవలం కరెంటు బిల్లే 2,30,00,000. వర్కర్ల జీతాలంటే ఈ క్లాప్ ఆటోకు సంబంధించి కాదు, చెత్తబండి ఆటోకు సంబంధించి కాదు, రోడ్డు మీద కసువు కొట్టేవాళ్ళు, కాలువ తీసేవాళ్ళు, తర్వాత మలేరియా వర్కర్లు కలుపుకుంటే 5 కోట్ల మందికి ఈ జీతాలు అయితే అంటే దగ్గర 6 కోట్ల మంది వీళ్ళకి ఇస్తున్నాం. క్లాబ్కు సపరేట్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ దగ్గర మాకు 60 కోట్ల రూపాయలకు పైన సంవత్సరానికి అవుతుంది. అంటే కొంతమంది మన ప్రజలు కట్టే ఇంటి పన్ను కావచ్చు, గులాబీ పన్ను కట్టేది కావచ్చు, అది మనకు ఎవరి ఇయర్ రాదు, పెండింగ్ పడుతూ ఉంటుంది. ఈ సమస్య అయితే అన్న ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గత కొద్ది రోజుల క్రితము కడప మేయర్ కావాలని కొన్ని 20-30 ఆటోలకు సంబంధించి క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి బిల్లులు ఎటువంటి బిల్లులు చెల్లించడం లేదు, కేవలం ఓ వర్గానికి చెందిన ఆటోలను మాత్రమే తిప్పుతున్నారు, చెత్త ఎత్తేదానికి మాత్రమే అని చెప్పి కడప ఎమ్మెల్యే ఆరోపిస్తుంది. నిజంగానే అలా జరిగిందంటారా? ఆ విషయం అయితే ఖచ్చితంగా ఇందాకే మీకు చెప్పాను, కడపలో ముందు 100 బండ్లు తిరిగేటి. 100 బండ్లు అంటే ఇద్దరు ఒక ఏజెన్సీ అతనే సొంతంగా డబ్బులు కట్టుకుంటున్నాడు, పెట్రోల్ పెట్టించుకుంటున్నాడు, డ్రైవర్ జీతం అతనే ఇస్తున్నాడు. ఆ ఏజెన్సీ పావని ఏజెన్సీ, అది కూడా పేరుగా చెప్తున్నాను, పావని ఏజెన్సీ అతను సొంతంగా స్టేట్ వైడ్ గా తిప్పుకుంటున్నాడు. రెడ్డి ఏజెన్సీ అనే ముందు వేరే వాడు నడుపుకోలేక వేరే వానికి అప్పచెప్పుకున్నాడు. వేరే వాడికి అప్పచెప్పుకున్న తర్వాత అతను మన కార్పొరేషన్ డబ్బుల నుంచే మేము ఇచ్చినాం. ఏది అతను పెట్రోల్ పెట్టుకునే మన పెట్రోల్ బంకులోనే అది కూడా పట్టించి అతని జీతం కూడా మనమే ఇచ్చి అతని బిల్లులో కట్ చేయమని చెప్పాం. కానీ 4 నెలల నుంచి మనకు అతను ఇంకా గవర్నమెంట్ డబ్బులు రాలేదు. ఎంతసేపు ఉన్నా మన డబ్బులు వాడుతూ ఉంటే మనకు వీళ్ళ జీతాలు అంటే మన వర్కర్లు ఇందాక చెప్పాను కదా, మున్సిపల్ వర్కర్ల జీతాలు ప్రతి నెల ఇవ్వాలి. వాళ్ళు చేసే ప్రతి నెల ఒకటితే వాళ్ళ జీతం ఇవ్వాలి. ఈ లేకపోతే కన్నా వాళ్ళు మళ్ళా మాకు ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఆ వర్కర్లకు వాళ్ళు ధర్నా చేస్తారు బయట. ఆ ధర్నా చేస్తే మీ సమయమేనా? మీరు కావాలంటే 20 బండ్లు కావాలి, 100 బండ్లను తిప్పుకోండి, మాకు ఇబ్బంది అయితే లేదు. దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉంటే సెంట్రల్ సంబంధించి అయితే ఇక్కడ కేవలము మేయర్ గారికి సంబంధించిన వ్యక్తుల ఆటోలు మాత్రమే తిప్పుతున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆటోలకే బిల్లులు శాంక్షన్ చేస్తున్నారు అనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చేస్తున్నారు. ఇది నిజంగానే అలా జరుగుతుందా? అసలు ఈ చెత్త రగడ ఎందుకు స్టార్ట్ అయింది? అదన్నా ఎవరో మేయర్ గారికి సంబంధించిన బండ్లే అంటున్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి వస్తే మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. అది ఏజెన్సీ సంబంధించి, ఏజెన్సీ స్టేట్ వైడ్ అంటే మేయర్ గారికి స్టేట్ వైడ్ గా ఉంటుందా? కడప అంటే ఓకే అనుకోండి, అది ఏజెన్సీ, అది మనకు ఎటువంటి సంబంధం లేరు, మనుషులు కానీ దీంట్లో ఎవరే కానీ లేరు, అది మొత్తం ఏజెన్సీ అతనే. కేవలం ఇంటి ముందంట లాస్ట్ గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి గారు, పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి బండి పోవాలి, ప్రతి ఆ డివిజన్ అందంగా ఉండాలి, రోడ్డు మీద చెత్తనే ఉండకూడని ఉద్దేశంతో అతను ప్లాన్ ప్రోగ్రామ్ దాన్ని సక్సెస్ చేసినారు. దాన్ని సక్సెస్ చేయాలంటే దానికి సంబంధించిన ప్లానింగ్ కావాలి, అంటే దాని వర్కర్లు కావాలి. ఒక ఆటో పెట్టాలంటే 2 వర్కర్లు కావాలి. కొన్ని సందులు ఉంటాయి, సందులో పోవాలంటే మనుషులు ఎత్తలేరు, డబ్బులు పెట్టుకోవాలి, మొయ్యాలి, ఎత్తుకొని బండ్లలో వేయాలి. అటువంటి కష్టం మేము 5 ఏళ్లలో మేము మొత్తం 50 మందికి సంబంధించిన కార్పొరేటర్, మన మేయర్ గారు అందరూ ప్రణాళిక చేసి మేము కడపను 5 సంవత్సరాలు నెంబర్ 1 గా చేసాం. ఇప్పుడు మేము 20 పనులు మేమే నిలబెట్టలేదు. ఒకసారి మన మీడియా వాళ్ళు కూడా ఆ ఏజెన్సీ కాడికి అడగచ్చు. ఇది అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే
మాకు ముందు కార్పొరేషన్ పెట్రోల్ పెట్టిస్తాం, వాళ్ళు అదే మాటే చెప్తారు. ఇది వాస్తవం. ఇప్పుడు మీ మీడియా అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయినా అదే వాళ్ళు చెప్తారు. ఆ ఏజెన్సీ వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది అక్కడి నుంచి. ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మేము మా 50 మంది మాకు సంబంధించిన కార్పొరేటర్లు, అప్పుడు ఉన్నటువంటి కమిషనరు, గౌరవ మేయర్ గారు కూర్చొని సరే ఒక 5 నెలల వరకు మనం డబ్బులు ఇద్దాము, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఆ ఆటోలు తిప్పాం. ఇది స్వచ్ఛమైన వాస్తవము. ఆ రెడ్డి ఏజెన్సీ మేడం గారు చెప్పినట్టు 20 ఆటోలు తిప్పడం అనే నిలబెట్టామన్నారు కదా, ఆ ఏజెన్సీ అతనికి అడిగితే కన్నా ఇదే వాస్తవమే చెప్తారన్న. అది చూడొచ్చు సార్. మనం ఇక్కడ కడప మేయర్ కు సంబంధించిన కడప మేయర్ కు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, కడప వైసీపీ నేతలు కావచ్చు, కడప చిన్నచోక్ పోలీస్ స్టేషన్ సమీపానికి అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా కడప మేయర్ ఇంటిలోనే చెత్త వేయడాన్ని వైసీపీ నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నట్టయితే తెలుస్తుంది. రైట్ మాధవ్, థ్యాంక్ యూ.